అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఇప్పుడు కొంతమందికి నక్షత్ర దోషాలు అని ఉన్నాయి అంటారు. అది ఏ నక్షత్రం ఎక్కువగా ఉండేది? ఆశ్లేష నక్షత్రంకి ఆశ్లేష బలి చేయించుకోవాలి. ఇప్పుడు ఆ దోషం వల్ల మనకి కెరియర్లోని గ్రోత్ ఉండదు. సంతాన పరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, ఇంకా ఏది ఎక్కడ చూసినా ఇంకా అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు పితృదోషానికి అవే ఉంటాయి. ఇప్పుడు మనకి నక్షత్ర దోషానికి ఇంకా అవే ఉంటాయి. కానీ తప్పకుండా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలని చెప్తారన్నమాట. ఇప్పుడు జ్యోతిష్యులు మనం చేయించుకోవాలి అంటే కొంతమంది లక్షల్లో చార్జ్ చేస్తారు, కొంతమంది వేలల్లో చార్జ్ చేస్తారు. అన్ని డబ్బులు మనకి ఉండవు. కాకపోతే మనం చెప్పిన తరువాత మనం చేయించుకోకపోతే ఇంకా ఏదొచ్చినా ఇంకా అదే అనుమానం. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనుషులకు వచ్చేవి ఏంటి? అవే కష్టాలు కదా. అయితే అనారోగ్య సమస్యలు, లేకపోతే ఆర్థిక సమస్యలు, లేకపోతే ఇంట్లో చికాకులు, ఇంట్లోని మనశ్శాంతి లేకపోవడం, లేకపోతే పెద్దవాళ్ళు అంటే పిల్లలు వినకపోవడం, ఇంకేదైనా అవే దోషాలు. కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్కి మనం మన మన వీక్నెస్సే కొంతమంది డబ్బులు చేసుకుంటారు. అంటే ఏదైనా ఇప్పుడు మనకున్న బాధలే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అంటే వాళ్ళు డబ్బులు చేసుకుంటారు. జ్యోతిష్యులు అవనండి అందరూ కరెక్ట్గా అందరూ అలానే అంటే కాదు. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మనకి అలాంటి వాళ్ళు దొరకడం మనకి ఈ ఈ రోజుల్లో అయితే లేదన్నమాట. ఇప్పుడు అయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆశ్లేష బలి పూజ తప్పకుండా చేయించుకోవాలని చెప్తారన్నమాట. అదేంటంటే ఇక్కడైతే వేలల్లోనే కదా, బెంగళూరు దగ్గర కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చేయించుకుంటే మంచిది అంటారు. ఇది సంతానం లేని వాళ్ళు కూడా చేయించుకుంటే మంచిదనే చెప్తారు. అంటే ఏదొచ్చిన వివాహం కాని వాళ్ళు ఇంకా ఏదైనా చేయించుకుంటే మంచిది అంటారు. కాకపోతే అంత దూరం వెళ్ళాలన్నా డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి కదా. అలా కాకుండా మనకి ఇక్కడే హైదరాబాద్లోనే 1100 రూపాయల్లోని ఎంత చక్కగా చేస్తున్నారు అంటే మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి. ఆశ్లేష బలి హైదరాబాద్లోని గండి మైసమ్మ క్రాస్ రోడ్స్ దిండుగళ్ళండి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో చేస్తారన్నమాట. 27 రోజులకి ఒకసారి, అంటే 27 రోజులకి ఆశ్లేష నక్షత్రం వస్తుందన్నమాట. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళే చేయించుకోవాలంటే కాదు, ఎవరైనా ఏ ప్రాబ్లం తోటి బాధపడుతున్నా సరే, అంటే పితృదోషాలకి కూడా చాలా మంచిదంట. అంటే వాళ్ళు ఆ మంత్రాల్లో చదివారు. మనము రోజువారీ చేసే పాపాలు ఎన్ని పాపాలు ఉన్నాయి అంటే అవన్నీ లిస్టు మనకి ఒక పావు గంట చదివేరన్నమాట. అంటే మీకు ఉదాహరణకి కొన్ని నేను చెప్తాను. ఇప్పుడు మనం వీళ్ళ మీద వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడడం అది కూడా పాపము. ఇప్పుడు కొంతమంది మాటలతో బాధిస్తూ ఉంటారు, అది పాపమే. ఇప్పుడు మనకి అవన్నీ తెలిసి చేసిన పాపాలు. తెలియకుండా ఏంటి, ఇప్పుడు మనం బియ్యం కడిగేటప్పుడు కొన్ని పురుగులు, చీమలు, ఏవో ఒకటి కీటకాలు చనిపోతూ ఉంటాయి మనం నడిచేటప్పుడు, అది పాపమే మాట. అలాగా చాలా పాపాలు ఉన్నాయండి. కొంతమంది బిజినెస్లోని మోసం చేస్తూ ఉంటారు, అంటే అధిక లాభాలు వేసుకుంటారు, అది పాపమే. ఇంకా ఇలాగ చాలా ఉన్నాయి. అంటే ఒక పావు గంట చదివారంటే అన్ని పాపాలకి పరిహారం అని చెప్పేసి ఈ పూజ చేయించుకోవాలి అని చెప్పారన్నమాట. అది అందుకు ఎవరైనా చేయించుకోవచ్చు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళే కాదు, ఎవరైనా చేయించుకోవచ్చు. ఇప్పుడు అంటే బాధలు, ఇప్పుడు మన ఇంట్లోని ప్రతి మనిషి పడే బాధలు, కొంతమంది ఆరోగ్య సమస్యలు, కొంతమంది అనారోగ్య సమస్యలు, కొంతమంది మనశ్శాంతి లేకపోవడం, ఇంకా అవే కదా. ఏ దోషానికైనా అవే మనిషి పడే బాధలు అవే కదా. వాటికే బాగా ఏంటంటే ఇదవుతూ ఉంటారు కదా, అంటే తట్టుకోలేకపోతున్నాము అని అంటారు కదా. అలాంటప్పుడు అంటే కొంచెం శాంతి ఇస్తుందండి ఇలా పూజ చేయించుకుంటే. ఇప్పుడు ఇవి మూఢనమ్మకాలు అని కొంతమంది అనుకుంటారు. అది ఎక్కువగా అంటే అనుకున్న వాళ్ళకి నమ్మకం లేకపోతే వదిలేసేయాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు మనకు అంటే నమ్మబట్టే కదా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మన బాధలను బట్టే వెళ్తాము. వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు ఏంటి మన వీక్నెస్ క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు అన్ని డబ్బులు చేయించుకోలేము, కానీ మనసులో మాత్రం చేయించుకోవాలని ఉంటుంది, అప్పు చేస్తారు. అవన్నీ ఎందుకు కదా. ఇప్పుడు ఏదో తక్కువలో ఎక్కడ చేస్తున్నారో అక్కడ మనం వెళ్ళి చేయించుకుంటే మనకి మనశ్శాంతి ఉంటుంది. కానీ ఈ పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారండి. ఉదయం 9 గంటలకి రమ్మన్నారు. అంటే పూలు పళ్ళు పట్టుకొని, తర్వాత 1100 రూపాయల టికెట్ మాట. ఆ టికెట్ మనకి ఇస్తారు. అందరి పేర్లు అక్కడ మనం చెప్పొచ్చు మాట. చెప్పిన తర్వాత పూజ అయ్యేటప్పటికి 1:15 గంట అయ్యింది. అక్కడే లంచ్ మాట, అంటే ప్రసాదం ఇస్తారు. మనం తినేసి శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. హోమం కూడా చేస్తారండి. అయితే చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ పూజ చేయించేసుకుంటే మళ్ళీ పాపాలు చేసే వచ్చా అంటే కాదండి. తెలిసి
చెయ్యకూడదు. అంటే తెలిసి చేసినవేంటి, ఇప్పుడు అది చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళ మీద ఊసులాడడం, అవన్నీ తెలిసి చేసినవే. అలాంటివి మాట్లాడకుండా వినకుండా ఉంటే మంచిది. ఎవరైనా ఇప్పుడు మన అపార్ట్మెంట్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట, వీళ్ళ మీద అలా ఊసులు చెప్తూ ఉంటారు. అలాంటివి వినకుండా ఉండడం మంచిది. ఏదో రామకృష్ణ అనుకుంటూ ఉండడం మంచిది. అలా ఎవరు ఇంట్లో వాళ్ళు చెప్పినా, వీధిలో వాళ్ళు చెప్పినా మాకు చెప్పొద్దని చెప్పేయడమే మంచిదండి. ఇప్పుడు మనం తెలియకుండా చేసినవి ఏంటి, ఇప్పుడు మనం అన్నం వండుకోవాలి అంటే ఇప్పుడు కొన్ని చీమలు పురుగులు చావక తప్పదు. అది తెలియకుండా చేసినవి, అది తప్పదు కనుక అలాంటివి పరిహారాల కోసమే ఇది. నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు మనకి నమ్మకం ఏంటి, మిడిల్ క్లాస్ వాళ్ళమే ఇలాంటివి నమ్ముతామన్నమాట. నమ్మి ఏం చేస్తారు, ఇప్పుడు అస్సలు డబ్బులు లేని వాళ్ళు పట్టించుకోరు. కొంతమంది డబ్బున్న వాళ్ళు, కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, అది సైలెంట్గా చేయించుకుంటారు. వాళ్ళు డబ్బు ఎంతైనా పెడతారు. ఇప్పుడు మనం ఏంటి, ఎక్కడైనా తక్కువగా ఎక్కడైనా దొరుకుతుందా అనే కదా మనం ఆలోచిస్తాము. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది. థ్యాంక్ యూ.